హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తెల్లవాయల పొడితో ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై ఇలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యింది కదా, ఇందులో మనం ముందుగా తీసుకున్న చికెన్ని బాగా కడిగి తీసుకోండి. మొత్తం కడిగి యాడ్ చేసుకోండి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకండి, ఎందుకంటే చికెన్లో ఉండే వాటరే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. దీని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులోనే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. దీని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఒక 5 నిమిషాలు. దీన్ని బాగా ఫ్రై చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుదాము. ఆ లోపల మనం వెల్లుల్లి పొడిని ప్రిపేర్ చేసుకుందాము. దానికి కావాల్సినవి ఒక 1/2 కప్పు కొబ్బరి, 3 స్పూన్ల కారము, 1/2 కప్పు తెల్లవాయలు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొబ్బరిని అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే తెల్లవాయలని కూడా మనం ముందుగా తీసుకున్న కారం పొడిని కూడా యాడ్ చేసుకుందాము. ఈ మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడి పొడిగా మిక్సీ పట్టాం కదా, ఇప్పుడు దీని మొత్తాన్ని మనం ముందుగా చికెన్ని మూత పెట్టి పెట్టుకున్నాం కదా, అందులో యాడ్ చేసుకుందాము. దీన్ని మొత్తాన్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. చికెన్కి బాగా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తాన్ని బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసాం కదా, ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సింపుల్గా తెల్లవాయల పొడితో ఎలా చేసుకోవాలో చూపించాను కదా, ఒకసారి ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారా, ఎంతో స్పైసీ అండ్ టేస్టీ వెల్లుల్లి చికెన్ రెడీ.